వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అన్ష్యూర్ ఆఫ్ యువర్ డ్రీమ్ స్టడీ అబ్రాడ్ డెస్టినేషన్, క్లియర్ యువర్ డౌట్స్. విదేశ్ కన్సల్ట్. కాల్ 9676502888. గో అండ్ టెల్ టు మోడీ. ఈ మాటను భారతీయ మహిళల నుంచి, బాధితుల నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా గట్టిగానే తీసుకున్నారు. అందుకే అంతే గట్టిగా సమాధానం ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత అక్కడ జరిగినటువంటి విచక్షణ రహితంగా ఉగ్రవాదులు జరిపిన దాడి మనం చూసాం. అమాయకమైనటువంటి టూరిస్టులు అక్కడ ఆహ్లాదాన్ని తిలకించడానికి వెళ్ళిన వాళ్ళని ఒక్కసారిగా వాళ్ళపై గన్నలతో విరుచుకుపడి అక్కడికక్కడే మహిళల ఎదుట పురుషుల్ని చంపి ఆ తర్వాత మీరు వెళ్ళి మీ ప్రధానికి చెప్పండి అంటూ వాళ్ళు చెప్పిన మాట చాలా గట్టిగా వినిపించింది మోడీకి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత సింహాల్లా గర్జిస్తూ భారత సైన్యం విరుచుకుపడుతోంది ఉగ్ర స్థావరాలపై. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్, ఖచ్చితంగా చెప్పొచ్చు భరతమాత నుదుటిన విజయ సింధూరాన్ని దిద్ది పహల్గాం దాడిలో బాధితులైనటువంటి మహిళలకు ఖచ్చితమైన న్యాయం చేస్తుంది మన భారతదేశం, మన భారత సైన్యం, ప్రధాని మోదీ కూడా. సో ఎన్నో విషయాలు మనం ఒకటి కాదు, ఒక్కొక్కరు కూడా ఇప్పుడు రోమాలు నిక్కపొడుస్తున్నాయి జరుగుతున్నటువంటి ఈ వార్ సిచ్యువేషన్స్ చూస్తుంటే. అంటే పూర్తి స్థాయిలో ఇంకా మనం యుద్ధానికి సిద్ధమై ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు రాలేదు. కానీ భారత్ పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్నటువంటి ఉత్కంఠభరితమైన వాతావరణం మనం చూస్తున్నాం. ఏ క్షణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అయినప్పటికీ కూడా అన్నిటికీ మన సైన్యం సిద్ధంగా ఉంది అంటూ ఇస్తున్నటువంటి పిలుపు భారతీయుల గుండెల్లో ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో కంటిన్యూస్లీ ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. S-400 ద్వారా మనం ఉగ్రవాదుల్ని, శత్రు దేశాలని ఎలా తిప్పికొడుతున్నామో కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతో స్పీడ్గా వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ చూస్తేనే మనకు అర్థమవుతోంది. ప్రతి ఇండియన్ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్గా గర్వపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇంకా మోర్ డీటెయిల్స్ మాట్లాడదాం. మనతో పాటు వింగ్ కమాండర్గా పనిచేసినటువంటి జగన్మోహన్ సార్ ఉన్నారు. ఎందుకంటే మనం సివిలియన్స్గా మనం ఎంత గర్వపడుతుంటే ఆ యూనిఫామ్లో, ఆ ప్లేస్లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు ఇంకెంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో కూడా సార్ మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు ఒక సివిలియన్గా అంటే బార్డర్ గురించి కానీ లేకపోతే ఫోర్స్ గురించి, ఆ వర్క్ గురించి ఎవరికి తెలీదు. కానీ ఈరోజు ఉగ్ర స్థావరాలపై మన వాళ్ళు విరుచుకుపడుతున్నటువంటి భారత సాయుధ దళాలు చేస్తున్న విరోచిత పోరాటం చూస్తేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. అలాంటిది మీరేం చెప్తారు? అసలు అక్కడ మీరు వింగ్ కమాండర్గా పనిచేస్తున్నారు కాబట్టి. నమస్తే అండి. అక్కడ పనిచేసే వాళ్ళ సంగతి మనం ఆలోచించాలి. ఇప్పుడు పని చేసి వచ్చేసిన వాళ్ళు మేము వీఆర్ ఫ్యూజ్డ్ బల్బ్స్. వీ కెన్ ఓన్లీ బీ హ్యాపీ. మేము కూడా మీ అందరితో పాటు హర్షించగలం. ఇప్పుడు మనం ప్రతి యాక్షన్ ఏదైతే ఇప్పుడు త్రివిధ దళాల్లో ఉన్న ప్రతి సైనికుడు చేసేది పర్ఫెక్షన్తో చేస్తున్నారు. వాళ్ళ ప్లానింగ్ కానీ, వాళ్ళ ఎగ్జిక్యూషన్ కానీ, వాళ్ళ సమన్వయం కానీ, వాళ్ళ బ్యాలెన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ వాళ్ళు ప్రతి యాక్షన్ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చేది బ్యాలెన్స్డ్ ఆర్మీ కానీ, స్టేబుల్ కంట్రీ కానీ చేసే యాక్షన్ కాదండి. అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. చాలా చక్కగా చేస్తున్నారు. మనం అందరం చేయాల్సింది ఒక పక్కన హర్షిస్తూ మనం చేసేది, మనం చేయగలిగింది పర్ఫెక్ట్గా చేయగలిగితే చాలు. సార్, ఒకవైపు భర్తల్ని తమ కళ్ళెదుటే కోల్పోయినటువంటి మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో టెల్ టు మోడీ అనే ఒక పదం ఏదైతే ఉందో ఇది ఇంత సీరియస్గా మన దేశం తీసుకుంటుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు మేబీ. సో ఈరోజు జరుగుతున్న ఈ పోరాటం కావచ్చు ఎట్లా చూడొచ్చు సార్? జనరల్గా మంది డెవలపింగ్ కంట్రీ అంటారు. ఇప్పుడు ఈ మనకున్నటువంటి ఫోర్స్ కానీ లేకపోతే ఇదంతా చూస్తుంటే ఎఫెక్టివ్గా వీళ్ళు చేస్తున్న సర్వీస్ ఇవన్నీ ఎలా మనం చూడొచ్చు అంటారు? ఎప్పుడు కూడానండి ప్రతి సిచ్యువేషన్లో వీఆర్ లైక్ ఎ లోడెడ్ గన్. దానికి ఒక ట్రిగర్ ఉంటుంది. మీరు అన్నట్టు ఆ 3 శబ్దాలు ఏదైతే ఉన్నాయో అది ఆత్మనాదంతో ఎంత ఒకసారి ఊహించుకోండి. ఆ పొజిషన్లో మనం ఎవరన్నా ఉన్నట్టయితే, మన ఆడబిడ్డలలో ఉన్నట్టు ఆ పొజిషన్లో ఉన్నట్టయితే ఎంత
ఎంత బాధతో అంత ఆక్రోషంతో ఆ మాట అనుంటారు ఆవిడ. ఏమన్నారు? మమ్మల్ని కూడా చంపండి. వాడు ఊరికే గోటెల్ మోదీ అనలేదు, మమ్మల్ని కూడా చంపేసేయండి, మా భర్తను చంపేశారు, మా పిల్లలతో సహా చంపేమంది ఆవిడ. అంటే ఎంత బాధ ఉండి ఆ మాట అంటారు చెప్పండి. కావాలని వాళ్ళు హిందువుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని పాయింట్ బ్లాంక్ కాల్చారు. ఒకళ్ళిద్దరిని కాదు, 26 మందిని. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ హార్ట్ బ్రేకింగ్. అండ్ ఈ ట్రిగర్ అనేది వాళ్ళంతట వాళ్ళు లిటరలీ లైక్ అ సూసైడ్ దే హ్యావ్ డన్ ఇట్. ఆ ట్రిగర్ వాళ్ళే ప్రెస్ చేసుకున్నారు. మనం చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నాము. వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారు, కొని తెచ్చుకున్నారు, కోరి తెచ్చుకున్నారు, బతిమాలి తెచ్చుకున్నారు. ఎలాగైనా చెప్పండి మీరు, వాళ్ళ చావు వాళ్ళే తెచ్చుకున్నారు. అండ్ మనం ఇప్పుడు చేయాల్సింది చేస్తున్నాం. ఇనఫ్ ఇస్ ఇనఫ్. దేనికైనా ఒక సహనానికి ఒక హద్దు ఉంటుందండి. దానికి మించి సహనం ఉంటే మనం మనుషులం కాదు. మనకి నెత్తురు లేదా, మనకి నెత్తురు ప్రవహించట్లేదా, పౌరుషం లేదా, శాస్త్రత్వం అన్నది మనకి ఏ కారణం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఈ దేశంని కంట్రోల్ చేయాలంటే శాస్త్రత ఆ ఎలిమెంట్ని తీసేయాలని చెప్పి క్లియర్గా ప్రయత్నం చేసి వాళ్ళు చేసింది. మన నాలెడ్జ్ సిస్టమ్ని, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి వాళ్ళ సిస్టమ్ని పెట్టింది విత్ అ పర్పస్. 2 ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ సొసైటీ ఈజ్ నాలెడ్జ్ అండ్ పవర్. ఈ రెండు ఉంటేనే ఇప్పుడు అమెరికా నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎందుకండి? ద గ్రేటెస్ట్ రీసెర్చ్, ద బెస్ట్ ఇన్వెన్షన్స్ కమ్ అవుట్ ఆఫ్ అమెరికా. They don't come out of anywhere else. Yes. And they have the money, they have the economy, they have the capacity to control, and the military might to control anywhere in the world. Adi okappudu manu just 200 years back, that was India. Only 200 years back. Human history lo chuskunte we were the greatest economy. More than 25% of world GDP మన దగ్గర ఉండేది. మన దగ్గర ఆ పవర్ ఉండేది. బట్ 1000 years of different invasions and foreign thought processes have destroyed that. So ఇవన్నీ కూడా టుడే ద ట్రిగర్ హ్యాస్ హ్యాపెండ్. మనం చేయాల్సింది మనం చేస్తున్నాము. అండ్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో వాచింగ్. మీరు నోటీస్ చేస్తే ఎక్కడా కూడా ద వరల్డ్ ఈజ్ నాట్ క్రిటిసైజింగ్ అస్. లేకపోతే ఇప్పటికల్లా ద వరల్డ్ వుడ్ హ్యావ్ బీన్ ఫోర్సింగ్, మీరు చేయొద్దు, అది చేయొద్దు, అన్ని రకాలుగా మీద పడేవాళ్ళు. టుడే దేర్ ఇస్ నథింగ్. సో లిటరలీ సపోర్ట్ చేస్తున్నారు. ఐసోలేటెడ్. లిటరలీ కాదు, ఓపెన్లీ దే ఆర్ సపోర్టింగ్ అస్. వీఆర్ రైట్ ఆన్ ఎవ్రీ కౌంట్. వేర్ కెన్ యూ ఫైండ్ ఫాల్ట్ విత్ అస్? ఎక్కడైనా మనం తప్పు చేస్తే కదా. సరే, ఇందులో ఇంకొక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఇక్కడ పహల్గామ్ దాడిలో చనిపోయింది మగవాళ్ళైనా, బాధితులు మహిళలు. సో ఈ ఆపరేషన్ ఏదైతే సింధూర్ ఉందో, మహిళలతో నారీ శక్తిని చూపించి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం అంటే ఇంకా బిగ్ సెల్యూట్. అంతకు మించి ఏ వర్డ్స్ వాడాలన్నా ఇంకా రావట్లేదు పదాలు. ఎందుకంటే అక్కడ సోఫియా గారు కావచ్చు, వ్యోమిక సింగ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రపంచం యావత్తు, ఎందుకంటే దేశమే కాదు ప్రపంచం యావత్తు సోషల్ మీడియా వేదికగా క్విక్ వైరల్ అవుతున్నాయి కాబట్టి ఏం చెప్పుకోవచ్చు సార్? భారతదేశం ఎప్పుడు కూడా మనకి రీసెంట్ హిస్టరీలో కూడా చూసుకుంటే రాణి లక్ష్మీబాయి గారు అవ్వచ్చు, అహిల్యాబాయి గారు అవ్వచ్చు, చౌటా రాణి గారు అవ్వచ్చు సౌత్లో, రుద్రమదేవి గారు అవ్వచ్చు మన తెలుగు రాజ్యాల్లో, వీళ్ళందరూ ఉన్నారండి. దే ఆర్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్. మనం ఎప్పుడు కూడా స్త్రీకి ఈక్వల్గా కాదు, ఒక అడుగు ముందు పెట్టాం స్త్రీని. మనకి చాలా సాడ్, మన కల్చర్లో ఇంత ఉండి మనల్ని ఎప్పుడు మనల్ని మనం ద్వేషించుకోలేలాగా చేసేసారు. మనం ఏదో డౌరీ చేస్తామని, ఇంకోటి చేస్తామని. ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ దాన్ని హైలైట్ చేసి మనల్ని క్షీణించుకోలాగా చేసేసుకున్నారు. బట్ రియాలిటీ ఏంటి అంటే మనం హౌ ఆర్ వి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్? బికాస్ మన ఉమెన్ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందు పెట్టాము. సో ఇప్పుడు దట్ సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్. ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ టైమ్. So there is nothing different that we are doing. We are only doing what organically should have happened earlier. Late ga ayindi, but it's happening. So it will only progress. This will not stop here. We are only progress. We are not only showpieces kadandi. Manaki Western world kuda for very long time ippudu kuda Western world lo it's still a problem.
మన వరల్డ్లో ఇట్ విల్ హ్యాపెన్ ఆర్గానికలీ. భారతదేశం అనేది ఈ భూభాగంలో ఉన్న ఏదైనా అవ్వచ్చు, ఏ కారణమైనా అవ్వచ్చు, ఆటోమేటిక్గా అవుతుంది. ఇట్ విల్ బీ వెరీ స్మూత్ ట్రాన్సిషన్ అండ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దేర్ రైట్స్. బోర్డర్లో ఎప్పుడు మన సైన్యం ప్రాణాలు తెగించి సిద్ధంగా ఉంటుంది కాబట్టి మనం ఇంత సేఫ్గా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాం. బట్ ఈ సిచ్యువేషన్ని మోడీ గారు ఒక కాల్ ఫర్ చేశారు. ఖచ్చితమైన రివెంజ్, ప్రతీకారం ఉంటుంది, అది కూడా ఖచ్చితమైన అని హీ మెన్షన్డ్. సో దీన్ని మన సైన్యం ఎంత ఫోర్స్గా ఎఫెక్టివ్గా తీసుకుందని చెప్పడానికి మొన్న ఆల్ ఆఫ్ సడన్ అందరూ అనుకున్నాం ఏదో కరోనా టైంలో మనం ఎట్లాంటి ప్రిపరేషన్ ఉందో ఈ టైంలో కూడా మనం ఏదో సేఫ్టీ డ్రిల్స్ చేస్తున్నారంటే జస్ట్ ప్రిపరేషన్ అనుకున్నాం. కానీ ఇంత సడన్గా అర్ధరాత్రి 1 గంట టైంలో ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడం అనేది ఎలా చూడొచ్చు సార్? అసలు బాలాకోట్లో ఒక్క స్థావరాన్ని కొట్టామండి. ఈసారి మనం చేసింది 9 స్థావరాలు. 9 స్థావరాలకి వెళ్ళాలి అంటే ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎంత ప్రిసిషన్ ఉండాలి, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి అంటారు ఆలోచించండి. ఎన్ని విమానాలు, ఎన్ని రిసోర్సెస్, ఎన్ని డ్రోన్స్, వాట్ ఎవర్. వి స్టిల్ డోంట్ నో విచ్ ప్లాట్ఫామ్స్ హ్యావ్ పర్ఫార్మ్ దిస్ టాస్క్. ఎక్కడ డిక్లేర్ చేయలేదు, మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ బెస్ట్ కెప్ట్ ఎ సీక్రెట్ బికాస్ వీ కెన్ యూజ్ ద సేమ్ సిస్టమ్స్ అగైన్. ఇప్పుడు మనం అనౌన్స్ చేసుకొని మనం దీంతో చేసినంటే వాడు వెంటనే దానికి సొల్యూషన్ ఏంటనేది వాళ్ళు ఎత్తుక్కుంటారు. సో దాని గురించి మనం మాట్లాడకుండా మనం చూసుకుంటే చేయాల్సింది 9 రెట్లు చేయటం ఇట్ ఇస్ నాట్ ఎ జోక్ ఇన్ అ ఫారెన్ ల్యాండ్ అక్రాస్ ఇంటర్నేషనల్ బార్డర్స్. వాళ్ళకి ఫ్యాంటాస్టిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. దే హ్యావ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ దే హ్యావ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఏరియల్ వెపన్స్. F-16s ఉన్నాయి, వాళ్ళకి JF-17s ఉన్నాయి. దే ఆర్ కంటెంపరీ ఎయిర్క్రాఫ్ట్స్, దే ఆర్ కంటెంపరీ గన్స్, దే ఆర్ కంటెంపరీ మిజైల్స్, అన్నీ ఉన్నాయి. అయినా సరే వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు బీట్ దెమ్. సో విత్ దిస్ వీ కెన్ బీ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ క్లియర్ దట్ వాళ్ళు ఏం చేసినా మనం 10 అడుగులు ముందే ఉన్నాము. ఎస్, వీ వర్ బిహైండ్. పహల్గామ్లో ది వాజ్ ఆబ్వియస్లీ ల్యాబ్స్, సెక్యూరిటీ ల్యాబ్స్ అయింది. ఇప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో ఈజ్ ఇట్ రైట్ ఫర్ మీ టు సే దిస్, నాకు నిజంగా తెలియదు. కానీ ఇప్పుడు ఒక రకంగా కంట్రీస్ నార్మల్ అనుకోవటం ఒకటి, కానీ ఎక్కడెక్కడైతే ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ బేసిక్ వర్క్ వదిలేసి యావరేజ్ సిటిజన్ని హెల్ప్ చేస్తున్నారో, ఇప్పుడు అమర్నాథ్ యాత్ర అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు అయ్యే చార్ధామ యాత్ర, వీటన్నిటిలో కూడా ఎక్కడెక్కడ ఇవన్నీ అవుతున్నాయో మనం వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ద ఆర్మీ టు కమ్ అండ్ ప్రొటెక్ట్ అస్. వీ షుడ్ ఎక్స్పెక్ట్, మన ఓన్ దేశంలో ఉన్నాం కాబట్టి వీ షుడ్ బీ ఏబుల్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. వీ షుడ్ నాట్ క్రై ఫౌల్. అదర్వైజ్ ఇఫ్ యూ ఫీల్ అన్సేఫ్ ఫర్ సమ్ టైమ్, ఈసారికి వెళ్ళమాకండి, ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపన్. నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి. లేకపోతే ఇఫ్ యూ ఫీల్ నో అబ్సల్యూట్ నేను వెళ్ళాల్సిందే అనుకుంటే వెళ్ళండి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద ఆర్మ్ ఫోర్సెస్ టు కమ్ అండ్ ప్రొటెక్ట్ యూ. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత జాబ్ వాళ్ళకి, దే హ్యావ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ జాబ్ టు డూ, లెట్ దెమ్ డూ దట్. సార్, ఫ్యూ వర్డ్స్ అబౌట్ S-400. మన సిస్టమ్స్ గురించి ఇట్ ఇస్ ఓపెన్లీ అవైలబుల్ అండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సింపుల్గా చెప్పాలంటే 400 కిలోమీటర్ల దూరం దాకా S-400 అంటే బేసికలీ దట్ 400 ఫిగర్ ఇస్ ఫర్ ఎనీ టార్గెట్ దట్ గెట్స్ ఎయిర్బార్న్ విత్ ఇన్ అ రేంజ్ ఆఫ్ దట్ 400 kilometers. This weapon system, it is not just an air defense system, it's a full-fledged weapon system. Detection, identification and destruction అన్నీ చేయగలదు. ఓన్లీ థింగ్ ఇస్ డిఫరెంట్ రడార్ క్రాస్ సెక్షన్స్ని కూడా ఇది హ్యాండిల్ చేయగలదు. లార్జ్ రడార్ క్రాస్ సెక్షన్, స్మాల్ రడార్ క్రాస్ సెక్షన్, దాన్ని బట్టి రేంజ్ సర్టన్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్ మారుతాయి. బట్ ఇట్స్ ఆల్ ఓపెన్ సోర్స్. చిన్నపిల్లలు కూడా వాళ్ళ గూగుల్ చేస్తే దే విల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. సో బట్ మనకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి, వాళ్ళ దగ్గర అవి ఉన్నా సరే మనోళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారు. మీ ఛానల్ ద్వారా ఐ విల్ టెల్ దెమ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు దట్ పార్ట్ టు దెమ్. సార్, కేటగిరీ 2లో వైజాగ్ కూడా ఉంది అని సెంట్రల్ ఇచ్చిన డైరెక్షన్స్లో చూస్తూ ఉన్నాం. సో ఏం చెప్తారు, మనం ఏంటి, ఎలా ప్రిపరేషన్? మాక్ డ్రిల్ అప్పుడు చాలా క్లియర్గా సివిల్ డిఫెన్స్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పబ్లిష్ చేశారు. మీ ఛానల్స్ ద్వారా కూడా అందరికీ చెప్పండి. ప్లీజ్ టెల్ ఎవ్రీబడి దిస్ ఇస్ వాట్ యూ షుడ్ డూ, దిస్ ఇస్ హౌ యూ షుడ్ డూ. అండ్ ప్రతి పౌరుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది చేయగలిగితే వాళ్ళ కర్తవ్యం వాళ్ళు
మెయింటైన్ చేసినట్టే అవుతుంది. థ్యాంక్ యూ సార్. సో సింపుల్గా చెప్పారు సారు, లోడెడ్ గన్ అంటే రెడీ టు స్ట్రైక్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న డైరెక్షన్స్ మీడియా ద్వారా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది ఇక్కడ మెయిన్ మనం ఇస్తున్నటువంటి మెసేజ్ కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం, సో మాక్ డ్రిల్స్, సేఫ్టీ డ్రిల్స్ ఎందుకు చేశారు, అది లైట్గా తీసుకున్నారు. కానీ ఈరోజు గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం మనం. సో బోర్డర్లో ఏదైతే శత్రువుల్ని, ఉగ్రవాదుల్ని ఎదుర్కోవటానికి భారత సైన్యం చేస్తున్న వీరోచిత పోరాటానికి భారత పౌరులుగా మనం కూడా ఏ విధంగా అలర్ట్ అయి ఉండాలి, ప్రిపేర్గా ఉండాలి అనేది కూడా ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి. సో పీపుల్ కూడా అంటే ఏదో ఒక మనం క్రికెట్ మ్యాచ్ ఎట్లయితే వాచ్ చేస్తూ ఉంటామో ఇంట్రెస్ట్గా, సో ఈరోజు సోషల్ మీడియా నెట్వర్క్ ఇంకా ఫాస్ట్గా ఉంది. ఇంకా చెప్పాలంటే మీడియా కూడా చాలా అవైలబుల్గా ఉంది కాబట్టి సో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి అప్డేటెడ్ సిచ్యువేషన్స్ని వాచ్ చేస్తూనే ప్రిపేర్గా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది?